హలో ఎవ్రీవన్, నమస్తే, వనక్కం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. ఈరోజైతే నాకు జున్ను అయితే తినాలనిపించిందండి. జున్ను చేసుకోవాలంటే మురిపాలు అయితే కావాలి కదా, మురిపాలు అయితే లేవు. ఏం చేద్దామా అని అలా ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపల మా కజిన్ అయితే వచ్చి, అక్క ఎగ్స్ తీసుకుని వస్తాను, ఏమైనా చేస్తావా అనేసి అయితే అడిగాడు. సో ఎగ్స్ తీసుకుని వస్తానన్నాడు. నాకు కూడా జున్ను తినాలనిపిస్తుంది కదా అనేసి, సరేరా జున్ను చేస్తాను అని చెప్పేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పి తెప్పించేసానండి. సో వాటితో అయితే జున్ను అయితే చేసేసుకున్నాము, తినేసాము కూడా ఆల్రెడీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి నేను చెప్పిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్లో చెప్పండి. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామా. గుడ్లు, పాలు, బెల్లం, శొంఠి, యాలకులు అండ్ ఫైనలీ మిరియాల పొడి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. నేను 2 పాల ప్యాకెట్లకి 6 గుడ్లు అయితే తీసుకున్నాను. మీకు ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే మీరు 8 లేదా 10 గుడ్ల వరకు కూడా తీసుకోవచ్చు. అంటే ఒక పాల ప్యాకెట్కి 5 గుడ్లు, 3 గుడ్లు, 4 గుడ్లు చూసి వేసుకోండి. ఇలా మనం తీసుకున్న ఎగ్స్ని ఒక గిన్నెలో అయితే పగలగొట్టుకుని వేసుకోవాలి. దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా ఆ ఎగ్ వైట్ అండ్ ఎల్లో మొత్తం 2 కలిసిపోయేలా బీట్ చేసుకుని, అందులో మనం తీసుకున్న పాల ప్యాకెట్లు 2 ఏమైతే ఉన్నాయో, అంటే మీకు లీటర్స్లో చెప్పాలంటే 1/2 లీటర్కి 3 ఎగ్స్, 4 ఎగ్స్, 5 ఎగ్స్. అదే లీటర్కి వచ్చేసి 10 ఎగ్స్, 8 ఎగ్స్, అలా 6 ఎగ్స్ అలా. వీటిని బాగా అయితే కలుపుకోవాలండి. ఆ ఎగ్ మిశ్రమంలో మనం వేసుకున్న మిల్క్ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని దాంట్లో మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కలిసిపోయింది. ఇప్పుడైతే ఇందులో మనం బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. నేను 6 గుడ్లు మరియు 2 పాల ప్యాకెట్లకి 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే స్వీట్ నేను చెప్పిన విధంగా వేసుకోండి. లేదు స్వీట్ తక్కువ తింటామంటే మీరు స్వీట్ చూసుకుని అయితే వేసుకోండి. నాకైతే 1 కప్పు బెల్లం అయితే సరిపోయింది. ఇప్పుడైతే మనం బెల్లం అయితే కరిగించేసుకున్నాం కదండి, పాలలో వేసుకుని చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది. ఇది ఒకసారి మనం ఫిల్టర్ అయితే చేసేసుకుందాము. మీ దగ్గర పెద్ద స్ట్రైనర్స్ ఉంటే ఆ పెద్ద స్ట్రైనర్లో పెట్టేసి మీరైతే చేసేసుకోండి. ఇదిగోండి మనం చేసుకున్నది. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసుకుని పెట్టుకున్న శొంఠి పౌడరు, మిరియాల పౌడరు, తర్వాత ఇలాచి, యాలకుల పౌడరు, ఇవి మూడింటిని కలిపి ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ శొంఠి వేసా. ఆర్డర్ వైజ్ ఏమి వేయాలని లేదు, 3 కలిపేసేసినా సరిపోద్ది. ఇలాచి స్పూన్ అక్కర్లేదండి, కొంచెం ఒక 5-6 ఇలాచీలు వేసుకుంటే సరిపోద్ది. ఇందులో మనం ఇలాచీని ఆ లోపల సీడ్స్ పౌడర్ చేసుకుని, తర్వాత మనకి బయట ఉంటుంది కదా పీల్, ఆ పీల్ని అలా డైరెక్ట్ వేసేస్తే అది జున్ను తినేటప్పుడు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఆ పీల్ని అయితే పడేయకుండా ఆ పౌడర్ సీడ్స్ని పౌడర్ చేసి ఆ పీల్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పాల మిశ్రమం ఏదైతే ఉందో ఒక గిన్నెలో వేసేసుకోవాలి. మనం జున్ను తీసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుంటాం కదా, అలాంటి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మనకి అంటే డబుల్ బాయింగ్ ప్రాసెస్ కదండి జున్ను అంటే. సో ఒక 2 లేదా ఒక 3 గ్లాసుల వాటర్ పోసుకుని మనం తయారు చేసుకున్న పాల మిశ్రమం ఏదైతే ఉందో ఆ గిన్నెను స్టవ్ వెలిగించి మనం ఈ స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ అయితే మనం
ముందు డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ తీసుకున్న గిన్నెనైతే వాటర్ వేసేసి పెట్టేశాను. ఇప్పుడైతే నేను మనం పాలు రెడీ చేసుకుని పెట్టుకున్న ఆ గిన్నెను కూడా ఈ గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెను కవర్ చేయాలంటే ఏదైనా ఒక మూత పెట్టాలి. ఇదిగోండి మూత పెట్టి దీనిపైన అయితే అది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ కదండి, ఊగిపోతూ ఉంటుంది గిన్నె అయితే. సో అది అలా ఊగిపోకుండా ఉండడానికి దానిపైన వెయిట్ అయితే పెట్టాలి. ఏదైనా మీ దగ్గర ఏదైనా వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ ఉండే వస్తువు ఏదైనా పెట్టండి. ఇప్పుడు ఈ పెద్ద గిన్నెను కూడా మూత పెట్టి కవర్ చేసి ఇది కూడా కదలకుండా ఒక పెద్ద రాయిని అయితే తీసుకుని పెట్టుకున్నాను. మీ దగ్గర బరువుగా ఉండే వస్తువు ఏదైనా పెట్టుకోండి. మనం ఇప్పుడైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోద్ది, లో ఫ్లేమ్లో పెడితే త్వరగా ఉడకదు. సో మనకి త్వరగా బాయిల్ అవ్వాలి కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అయినా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను, మీరు చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను. మీకు చెప్పి నేను చెయ్యట్లేదు అనుకుంటారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇదొక 20 to 30 మినిట్స్ అంటే 20 లేదా 30 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అయ్యిందా లేదని చెప్పేసి. మనం పెట్టుకున్న మూతలన్నీ తీసుకుని జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే చేయి కాలి ప్రమాదం కూడా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇంకా అవ్వలేదు మందైతే, అదిగోండి చూడండి, ఇంకా అవ్వాలి. ఇంకాసేపు పెట్టిన తర్వాత మళ్ళీ చూద్దాము. సో దీన్నైతే మళ్ళీ మూత అది పెట్టేసి మనం కవర్ చేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాము ఎలా అయిందో. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా, మళ్ళీ ఒకసారి మనం చూద్దామండి ఎంతవరకు అయిందో. వావ్, చాలా బాగా వచ్చింది జున్ను అయితే. అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఒక టూత్పిక్ కానీ లేదా స్పూన్ కానీ ఏదైనా తీసుకుని, లేదంటే ఒక నైఫ్ లాంటిది తీసుకుని మనం దానికి గుచ్చినప్పుడు మనకి పాలు దానికి అంటుకోకూడదు. చూడండి, నేను తీసిన దానికి అంటుకోకుండా వస్తుంది కదా. సో జున్ను అయితే రెడీ అయిపోయిందండి. మనం దీన్నైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూడాలని నాకు చాలా ఆతృత ఎక్కువైపోతుందండి. మరి చాలా బాగా వచ్చిందండి. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది కదా, చూస్తున్నారు కదా మీరే. జున్ను మీ కళ్ళ ముందే తయారు చేశాను, ఎలా వచ్చిందో మీరు కూడా చూసారు. సో నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తే ఇది మీరు మాత్రం వదిలిపెట్టారండి. జున్ను తిన్నప్పుడల్లా జున్ను పాలు లేవనే బాధ కూడా మనకు ఉండదు. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి మరలా వెనక్కి వచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ని అయితే సెలెక్ట్ చేసుకొని నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.